ప్రజా టీవీకి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా రేపే గుంటుపల్లి హరిబాబు ప్రమాణ స్వీకారం. కార్యక్రమానికి భారీగా తరలి రావాలని టీడీపీ శ్రేణులకు పిలుపు. జిల్లాలో 7 రహదారి నిర్మాణాలకు 10.89 కోట్ల కేటాయింపు. రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. ఆలగడ్డ పట్టణంలో సీసీ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరులో 1.11 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బుడ్డా. ఆలగడ్డ మండలంలోని పుట్టాలమ్మ రామతీర్థం ఆలయంలో భారీ చోరీ, 20 లక్షల విలువైన ఆభరణాలు మాయం. నంద్యాల జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. అమరావతి మహిళలను కించపరిచేలా మాట్లాడిన జర్నలిస్టులు క్షమాపణ చెప్పాలంటూ ఆత్మకూరులో మహిళల ర్యాలీ. నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా గుంటుపల్లి హరిబాబు ఈ నెల 12 గురువారం ఉదయం 9 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఆయన బంధుమిత్ర శ్రేయోభిలాషులు, టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, గ్రామ నేతలు అందరూ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తనను మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమించేందుకు సహకరించిన మంత్రి నారా లోకేష్, న్యాయశాఖ మంత్రి ఎండి ఫరూక్ కు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 12వ తేదీ ఉదయం 9 గంటలకు టెక్కే మార్కెట్ యార్డ్లో జరిగే ఈ కార్యక్రమానికి తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు, బంధుమిత్ర శ్రేయోభిలాషులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. శ్రీ నారా లోకేష్ గారికి, మన రాష్ట్ర మంత్రివర్యులైన శ్రీ ఎండి ఫరూక్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నెల 12వ తారీఖు ఉదయం 9 గంటలకి నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్ నందు నా ప్రమాణ స్వీకారం జరుగును. కావున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బంధువులు, మిత్రులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. జిల్లాలో వివిధ పథకాల క్రింద మంజూరైన రహదారి నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలిపారు. బుధవారం స్థానిక సంజీవ్ గేట్ వద్ద సంజీవ్ నగర్ నుండి శ్రీనివాస నగర్ వరకు వివిధ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్తో కలిసి రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ పథకాల కింద మంజూరైన వివిధ రహదారి పనులు, ఇతర నిర్మాణ పనులకు అనుమతులు రావడం జరిగిందన్నారు. జిల్లాలో రహదారి పనులు తదితర మొత్తం 7 పనులకు గాను 10.89 కోట్లు కేటాయించారని, అదేవిధంగా సంజీవ్ నగర్ నుంచి శ్రీనివాస నగర్ వరకు నిర్మించిన సిమెంట్ రోడ్లు నిర్మాణాలు చేయడానికి గాను 4.5 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున రహదారి తదితర నిర్మాణ పనులకు అనుమతులు వచ్చేందుకు కృషి చేసిన రహదారి, భవనాల, మౌలిక సదుపాయాల మంత్రి జనార్దన్ రెడ్డికి జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం పూర్తయిన సందర్భంగా వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా జిల్లాలో వివిధ ఇంజనీర్ శాఖలకు చెందిన 968 పనులకు గాను 102.62 కోట్లతో ప్రారంభించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 198 పనులకు 206.14 కోట్లకు సంబంధించిన శంకుస్థాపన చేయడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాలు పంచుకోవాలన్నారు. అంతకుముందు వివిధ పథకాల కింద కేటాయించిన రహదారి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని జిల్లా కలెక్టర్తో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి డిఈ శ్రీధర్ రెడ్డి, అదనపు మున్సిపల్ కమిషనర్ దాసు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని అభిరుచి హోటల్ నుండి సెయింట్ ఆన్స్ స్కూల్ వరకు నూతనంగా నిర్మించి తలపెట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6 హామీలన్నింటినీ తమ ప్రభుత్వం చిత్తశుద్దితో అమలు చేస్తోందని తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం క్షేత్రాన్ని పర్యాటక పరంగా అభివృద్ది చేసేందుకు గాను 25 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే అఖిలప్రియ తెలిపారు. వైసీపీ నాయకులకు తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కళ్లకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. సూపర్ 6 హామీలన్నింటినీ నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వివరించారు. సెయింట్ ఆన్స్ స్కూల్ వద్ద విద్యార్థులు రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తాము గుర్తించి గతంలోని రోడ్డు మంజూరు చేస్తామని హామీలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కొద్దిగా అలా కొద్దిగా ఈరోజు సంవత్సరం కాలము పూర్తయిన సందర్భంగా ఏదైతే ఈ సంవత్సరము ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలు కావచ్చు, పని చేసినవి కావచ్చు, చేయబోయేవి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా ఎక్కడైతే 15th ఫైనాన్స్ కింద కొన్ని వర్కులు శాంక్షన్ అయినాయో, టెండర్లు అయిపోయినాయో దానికి భూమి పూజ చేయడానికి కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా బయటకు వచ్చి భూమి పూజలు చేయడము, ఓపెనింగ్లు చేయడం, ఇవన్నీ కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఆళ్లగడ్డ పట్టణంలో టౌన్లో నేను సెయింట్ ఆన్ స్కూల్కి గతంలో ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చిన ప్రజలకు కావచ్చు, అందరికి కూడా నేను మాట ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇక్కడ రోడ్డు పిల్లలు రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి గతంలో చెప్పినారో ఆ రోడ్డు శాంక్షన్ ఇప్పుడు టెండర్లు పూర్తి చేసి ఆ రోడ్డు కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. 25 లక్షల రూపాయలతోటి 15th ఫైనాన్స్ కింద వచ్చిన ఈ డబ్బులతోటి పిల్లలను తీసుకొచ్చేటప్పుడు కూడా ఆ గుంతలలో పడి చాలా మంది ఇబ్బంది పడినారని కూడా గతంలో నాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోడ్ అంతా కూడా పర్సనల్ గా నేను తీసుకుని ఈ రోడ్డు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది. చుట్టుపక్కల ఏదైతే ఈ కంప చెట్లు ఇవన్నీ కూడా ఉండి పాములు రావడం ఇదంతా కూడా ఇబ్బందికరంగా ఉందని చెప్పి స్కూల్ స్టాఫ్ కూడా చెప్పడం జరుగుతుంది. అది కూడా వెంటనే ఈ రోజు క్లియర్ చేయించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేపడుతున్నాము. వచ్చే రోజుల్లో సంవత్సరంలోనే ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. చేయవలసినవి ఇప్పుడు చెప్పినాము. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంవత్సరంలో మాట ఇచ్చినారో చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాము. పరిశ్రమలు తీసుకొస్తున్నాం, ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నాము, మండలానికి 2 కోట్లు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే సూపర్ 6 అనే పథకాల కింద మేము ఎన్నికలకు ముందు చెప్పినవన్నీ కూడా హామీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నాము. కానీ వైసీపీ నాయకులకు ఎక్కడ కూడా అవి కనిపించట్లేదు. ఈ రోజు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. ఏదో వైసీపీ పార్టీ ఉండడము చాలా దురదృష్టం అని చెప్పి అనుకోవాలా. ఈ రోజు ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే మీరు అట్లీస్ట్ పొగడకపోయినా ఇళ్లలో కూర్చోండి. శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు మున్సిపాలిటీలో 1.11 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి భూమి పూజ చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీ నందు ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి 1.11 కోట్ల నిధులతో నూతనంగా చేపట్టనున్న రోడ్డు నిర్మాణానికి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అలాగే ఆత్మకూరు పట్టణంలో 18 లక్షల నిధుల వ్యయంతో నిర్మించనున్న హిందూ శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో సూపర్ 6 పథకాలను దశల వారీగా అమలు చేయడంతో పాటుగా గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చుకుంటూ అభివృద్ధి పనులను కూడా చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థం పుట్టాలమ్మ క్షేత్రంలో మంగళవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. 20 లక్షల విలువైన 21 కిలోల వెండి ఆభరణాలను దుండగులు చోరీ చేశారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పుట్టపై అలంకరించిన వెండి నాగాభరణం తొడుగులను చోరీ చేశారు. ఆలయ ఈవో సాయి జయచంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ మురళీధర్ రెడ్డిని సంఘటన స్థలాన్ని సందర్శించారు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ బృందం తనిఖీలు చేపట్టారు. ఈ విషయంపై రామతీర్థం ఆలయ ఈవో జయచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆలయంలో ప్రవేశించి స్వామివారి వెండి ఆభరణాలను చోరీ చేయడం జరిగిందని తెలిపారు. ఉదయం 5 గంటలకు ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వచ్చిన పూజారులు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకుని రాగా తాము వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్టు తెలిపారు. ఆలయ చరిత్రలో ఎప్పుడూ ఇంత పెద్ద చోరీ జరగలేదని ఈవో జయచంద్రారెడ్డి తెలిపారు. బయటకు వచ్చి ఈ స్వాములకు ఇట్లే ఉన్నాయి. ఈ విధంగా ఇట్లా ఉంటాయి. దీనికి ఉన్నాయి అవసరాలు ఉన్నాయి సార్. అవసరాలు ఉన్నాయి. నిన్న రాత్రి ఆళ్లగడ్డ రూరల్ మండలంలోని ఆర్ కృష్ణాపురం గ్రామం పులిమేరులో ఉన్న పుట్టాలమ్మ దేవాలయంలో రాత్రి కొంతమంది దొంగలు తాళాలు పాల్గొట్టి వెండి వస్తువులను అపహరించుకెళ్లారు. అదేవిధంగా సీసీటీవీ కెమెరాస్ మరియు అక్కడున్న డిజిటల్ రికార్డ్ DVRస్ని కూడా కట్ చేసి తీసుకొని వెళ్ళారు. పోలీసులు మేము ఈవో ఫిర్యాదు మేరకు కేసు కట్టాము. దర్యాప్తు అందులో ఇంకా మనకు తెలియదు. కొంతమంది సుమారు 20 కేజీల దాకా వెండి వస్తువులు పోయింటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు రామతీర్థ పుట్టాలమ్మ క్షేత్రంలో నిన్న నైట్ తెల్లవారుజామున దొంగలు ఉన్నారు. సుమారుగా 20 కేజీల వెండి అమ్మవారి తోరణాలు మరియు నాగపడిగలు మరి కవచాలు అన్నీ తీసుకుని పోయారు. సీసీ కెమెరాలు కూడా హార్డ్ డిస్క్ కూడా తీసుకుని పోయారు. హార్డ్ డిస్క్ ఏమైనా ఉంటే వాళ్ళని కనిపెట్టే ఆస్కారం ఉంటుంది. ఆ సీసీ కెమెరా మొత్తం భంగం చేసి ఆ హార్డ్ డిస్క్ కూడా తీసుకుని పోయారు. ఒకవేళ ఇట్లా అరవేశ్వర అన్న సత్రం దగ్గర కూడా సీసీ కెమెరాలు చెక్ చేసినా అక్కడి నుంచి ఏ వెహికల్స్ కూడా పాస్ కాలేదు. సిఐఆర్ వచ్చినారు, వచ్చి ఎంక్వైరీ చేసినారు. మొత్తం త్వరలో కనుక్కుంటామని చెప్పినారు. ఇక్కడ మనం కూడా కొంచెం ఇక్కడ మొత్తం ఫారెస్ట్ ఏరియా, మొత్తం ఈ ఫారెస్ట్ ఏరియాలో మొత్తం వెతికిస్తున్నాం మనుషులు పెట్టి. ఒకవేళ ఏమన్నా ఇక్కడనే పెట్టి పోయింటే ఒకరు దొరుకుతారు, లేదంటే ఒకవేళ బయటికి వెళ్ళింటే మాత్రం పోలీసు వాళ్ళు కనుక్కోవాలి. ఇక్కడ మీకు ఇక్కడ పనిచేసే వాళ్ళ మీద ఏమన్నా అనుమానాలు ఏమన్నా ఉన్నాయా? మీకు అనుమానాలు ఏం లేదని మా వాచ్మెన్ అయితే అన్ని శబ్దాలు వస్తున్నాయి కూడా ఏం శబ్దం రాలేదని చెప్పినాడు. అది కొంచెం చూసుకోవాలి. ఇప్పుడు విలువ ఎంత అవుతుంది? వెండి విలువ ఇప్పుడు ఎంత పోయింది? ఎంత విలువ అవుతుంది? విలువ అంటే ఇప్పుడు వరకు 20 కేజీలు వరకు మనం చూసినాము. ₹1,00,000 ఉంది కదా? కేజీ 1,00,000 ఉంది కాబట్టి దాన్ని బట్టి. ఏ టైంలో జరిగింది? 12 వరకు అయితే మేల్కొని పూజారి ఉన్నాడు ఒక ఆయన దత్తసాయి, ఆయన మేల్కొన్నాడంట. ఇంకా తర్వాత జరిగిన వచ్చింది 5కి మళ్ళా అర్చకులు వచ్చినారు పూజలు చేయడానికి. ఆ టైం కల్లా ఈ మొత్తం వాకిలు ఓపెన్ ఉన్నది. సీసీ కెమెరా హార్డ్ డిస్క్ కూడా తీసుకున్నారు. ఇంకా మనం ఎవరు లోపలికి పోలే. ఇంకా దాని తర్వాత ఇంకా వీళ్ళు వచ్చి డాక్టర్ వాళ్ళు వచ్చి చెక్ చేసుకున్నారు, ఫింగర్ ప్రింట్ వాళ్ళు చూసుకున్నారు. తర్వాత మనం పోయి పూజలు చేసుకున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు అవుతా ఉంది. ఈ సంవత్సరం రోజులలో ఎన్డీఏ కూటమి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని చేసుకున్నాము, ప్రజల అభిప్రాయాలు ఎట్లున్నాయి, నాయకుల మీద అభిప్రాయాలు ఎట్లున్నాయి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా గడిచిన
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఎంత విధ్వంసానికి గురైందని చెప్పేసి మనం కూడా చూడాలి. జిల్లా దేశీయోత్పత్తి 2024-25కు 43,630 కోట్ల మేరకు సాధించడం జరిగిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26కు 50,711 కోట్ల మేరకు పెంచేలా బ్యాంకర్లు సహాయ సహకారాలు అందజేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులోపై జిల్లా కమ్యూలేటివ్ కమిటీ జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి స్థూల దేశీయ ఉత్పత్తిని పెంచడానికి రానున్న 5 సంవత్సరాల్లో చేయాల్సిన ప్రణాళికలు రూపొందించడంతో పాటు 2047 నాటికి ప్రతి సంవత్సరం 15% పెంచడం ద్వారా స్వర్ణాంధ్ర సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. జిల్లా దేశీయోత్పత్తిని 2024-25కి 43,630 కోట్ల మేరకు సాధించడం జరిగిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25కు 50,711 కోట్ల మేరకు పెంచేలా బ్యాంకర్లు సహాయ సహకారాలు అందజేయాలన్నారు. ఇదే విధంగా జిల్లాలో ఎక్కువ శాతం తలసరి ఆదాయం ఉన్న మహానంది మండలం ఉందని, అన్ని మండలాలు కూడా తలసరి ఆదాయం పెంచేలా కూడా తోడ్పాటునివ్వాలన్నారు. రానున్న రోజుల్లో జిల్లాలో పశు సంపదను పెద్ద ఎత్తున పెంచడానికి 1 పశువు ఉన్న వారికి 2వది, 2 ఉన్న వారికి 3వది, 3 పశువులున్న వారికి 4 కొనుగోలు చేసేలా బ్యాంకర్లు చేయూతనివ్వడం ద్వారా జిల్లాలో పశు సంపద పెరిగే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేయడం ద్వారా జిల్లా పారిశ్రామిక పరంగా పురోగతి సాధించే అవకాశం ఉంటుందన్నారు. కౌలు రైతులకు పెద్ద ఎత్తున సీసీఆర్సీ కార్డులు మంజూరు చేయడం ద్వారా వారికి రుణ సదుపాయం ఇవ్వడంతో పాటు ఆర్థిక సహాయం అందజేసే అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం సూర్యఘర్, పీఎం విశ్వకర్మ పథకాలకు బ్యాంకర్లు తప్పనిసరిగా చేయూతను అందజేయాలన్నారు. పీఎం సూర్యఘర్ ఏర్పాటు చేసుకోవడానికి గాను బ్యాంకర్లు కూడా రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా జిల్లాలో ఇప్పటి వరకు 485 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో 100% పీఎం సూర్యఘర్ సోలార్ ఫలకాలు ఏర్పాటు చేయడానికి పాండురంగాపురం గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగిందన్నారు. అందుకు సదరు మండలానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ₹1 కోటి తోడ్పాటు అందజేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా పీఎం విశ్వకర్మకు సంబంధించి సంబంధిత విభాగాల్లో అర్హత ఉన్నవారికి రుణాలు మంజూరు చేయాలన్నారు. మహానంది మండలంలో సుగంధ అరటి పండ్లు ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారని, అదేవిధంగా ఇతర దేశాలకు ఎగుమతి చేసేలా నాబార్డుకు సహకారం అందజేయాలన్నారు. నల్లమల నన్నారి వేల ద్వారా షర్బతును చెంచువారు శిక్షణ తీసుకుని ఉపాధి పొందుతున్నారని, వారికి అవసరమైన చేతునివ్వాలన్నారు. అనంతరం 2025-26కు సంబంధించిన వార్షిక క్రెడిట్ ప్లాన్ను బ్యాంకర్లతో కలిసి జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ నరసింహారావు, ఎల్డీఎం రవీంద్ర కుమార్, పరిశ్రమల శాఖ జీఎం జవహర్ బాబు, డిఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, హార్టికల్చర్ అధికారి నాగరాజు, జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, ఏపీఎస్పీ డీడీఎల్ ఎస్సీ సుధాకర్, జిల్లా నైపుణ్య శిక్షణ అధికారి శ్రీకాంత్ రెడ్డి, మైనార్టీ సంక్షేమ అధికారి సబీహా పర్వీన్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చింతామణి, ఆర్బీఐ ప్రతినిధి రామకృష్ణ, లీడ్ బ్యాంక్ రీజనల్ అధికారి నరసింహారావు, నాబార్డు డీడీఎం, అన్ని బ్యాంకుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన సాక్షి మీడియా జర్నలిస్టులు కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావులు రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్పాలంటూ శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరులో మహిళలు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచిన సాక్షి మీడియా కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావులపై చర్యలు తీసుకోవాలని నిరసిస్తూ ఆత్మకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. వారిద్దరితో పాటు సాక్షి చైర్మన్ రాష్ట్ర మహిళలకు క్షమాపణ తెలియజేసి సాక్షి మీడియా నుంచి ఇద్దరిని తీసేయాలంటూ తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మించి దేవత లోకంగా పరిగణించబడుతుందని చెప్పి ఒక వాక్యం చేసినాడు. దానిని కొమ్మినేని శ్రీనివాసు భారత్ రెడ్డి సాక్షి మీడియా వాళ్ళు దీన్ని వేశ్యలకు నిలయం ఇది అని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటే వాళ్ళు కూడా ఇదే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నారు, ఇదే ఆంధ్రప్రదేశ్లో పనులు చేసుకుంటున్నారు. వాళ్ళ మీడియా వాళ్ళ ప్రభుత్వం పనిచేసింది కూడా గత ప్రభుత్వం అదే అమరావతిలోనే. కానీ వాళ్ళకి ఇప్పుడు వేశ్యల నిలయంగా కనపడుతుంది అంటే ఎంతవరకు కరెక్ట్? ఇదే జగన్మోహన్ రెడ్డి తన చెల్లెల్ని అమ్మను ఆస్తి కోసం బయటకు పెట్టేశాడంటే మహిళల విలువ జగన్కు తెలియదు. వాళ్ళ వెంట ఉన్న వాళ్ళకు కూడా ఈ విలువ తెలియదు కాబట్టి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది మేము ఎంత బాధతో ఖండిస్తున్నాం. అమరావతి రైతులు ఒక్కొక్క మహిళా రైతు రోడ్లెక్కి ప్రతి ఊరు ప్రతి గేరు తిరిగినారు. వాళ్ళు భూములు ఇచ్చింది కాక అమరావతికి ఎంతో గొప్ప వాళ్ళను కూడా మేము ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే నీకు వచ్చే ఫ్యూచర్ లో 11 సీట్లు కూడా గల్లంతే నీకు ఈ మహిళలు తలుచుకున్నారంటే నాశనం అయిపోతారు. మహిళల జోలికి వచ్చిన ఎవరు బాగుపడినట్టు చరిత్రలో లేదు. మా మహిళలకు జోలికి వస్తున్నావు, నీకు సరైన సమాధానం మహిళలమే చెప్తామని మా డిమాండ్. సాక్షి మీడియాలో పనిచేసే వాళ్ళిద్దరిని సాక్షి మీడియా నుంచి తొలగించాలి, మాకు క్షమాపణ చెప్పాలి. భారతి రెడ్డి ఒక ఆడి మనిషే, ఆమె ఆడవాళ్ళమైన వ్యాఖ్యలు చేస్తుంటే పిశాచక ఆనందాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళు. అది ఎంతవరకు కరెక్ట్ అని మహిళలందరి తరఫున నేను ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళు మాకు క్షమాపణ చెప్పాలి. ప్రతి స్టేషన్లో వాళ్ళపై కేసు నమోదు చేసి మరీ శిక్షించాలి వాళ్ళని మాత్రం. మా మహిళల మనోభావాలు దెబ్బతీసినందుకు ఖచ్చితంగా వాళ్ళకి క్షమాపణ చెప్పాల్సిందే. మేము వాళ్ళకి సరైన సమాధానం కూడా ఫ్యూచర్లో వాళ్ళకి చెప్పే తీరుతాం. ఇదే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్న మమ్మల్ని ఎంతమంది వచ్చినారంటే ఈరోజు ఎందుకు వచ్చింటారు? ఆయన చేసే మంచి పనుల వల్ల, ఆయన మమ్మల్ని దగ్గర తీయడం వల్ల మా మొగుళ్ళు నమ్మి పంపిస్తున్నారంటే బుడ్డా రాజన్న నమ్మి పంపిస్తున్నారు అంటే ఆయన పరిపాలన సుభిక్షమనే కదా. అట్లాంటి చంద్రబాబు పరిపాలన వీనికి నమ్మకం లేదా? మమ్మల్ని కించపరుస్తూ మా ప్రభుత్వాన్ని కించపరుస్తూ ఎంతవరకు కరెక్ట్ ఇదని నేను మీడియా ద్వారానే ప్రశ్నిస్తున్నాను. వాళ్ళు మాకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. 175 సీట్ల నుంచి 11 పడిపోయినాడు, సరిపోలే. మహిళలు ఉసురు తగలాలి ఈసారి అంతే. చెప్పు దెబ్బలు ఖచ్చితంగా ఈసారి ఇంకొకసారి వేశ్యలు సెక్స్ వర్కర్స్ అని ఈ విధంగా కించపరిచి మాట్లాడితే డైరెక్ట్ గా చెప్పు దెబ్బలైతే కొడతారు. మా మహిళలు ఊరుకోరు. మా ఆత్మాభిమానం దెబ్బతీసినాడు జగన్. ఇది మేము మీడియా పూర్వకంగా తెలియజేయమని కోరుకుంటున్నాము. మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. నా పేరు ఉమాదేవి, మహిళా కార్యకర్తను మా కొత్తూరు మండలం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా రేపే గుంటుపల్లి హరిబాబు ప్రమాణ స్వీకారం. కార్యక్రమానికి భారీగా తరలి రావాలని టీడీపీ శ్రేణులకు పిలుపు. జిల్లాలో 7 రహదారి నిర్మాణాలకు 10.89 కోట్ల కేటాయింపు. రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. ఆలగడ్డ పట్టణంలో సీసీ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరులో 1.11 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బుడ్డా. ఆలగడ్డ మండలంలోని పుట్టాలమ్మ రామతీర్థం ఆలయంలో భారీ చోరీ, 20 లక్షల విలువైన ఆభరణాలు మాయం. నంద్యాల జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. అమరావతి మహిళలను కించపరిచేలా మాట్లాడిన జర్నలిస్టులు క్షమాపణ చెప్పాలంటూ ఆత్మకూరులో మహిళల ర్యాలీ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.